కాంగ్రెస్ లో కొనసాగుతూ ఆ పార్టీని విమర్శించేలా లోక్సభ ఎంపీ శశి థరూర్ వ్యాఖ్యలు చేస్తున్నారు. కేరళలోని యూడీఎఫ్ నేతల్లో ముఖ్యమంత్రి అభ్యర్థిగా తన వైపే మొగ్గు ఉందని ఇటీవల సర్వే వెల్లడించిందంటూ ఆయన చేసిన పోస్టుపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. తొలుత ఆయన ఏ పార్టీలో కొనసాగుతున్నారో చెప్పాలని హస్తం పార్టీ నేతలు డిమాండ్ చేశారు. సర్వేల్లో ఎవరో ఒకరు ముందు వరుసలో ఉంటారు. అయితే 2026 అసెంబ్లీ ఎన్నికల్లో కేరళలో యూడీఎఫ్ కూటమి అధికారంలోకి వస్తే దానికి చెందిన వ్యక్తే ముఖ్యమంత్రి అవుతారు. మా లక్ష్యం ఎన్నికల్లో గెలవడం, అనవసర వివాదాలపై ఆసక్తి లేదని కాంగ్రెస్ సీనియర్ నేత కె మురళీధరన్ స్పష్టం చేశారు. శశి థరూర్ సర్వే గురించి చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో మీడియా అడిగిన ప్రశ్నకు ఆయన బదులిచ్చారు. కాంగ్రెస్ పార్టీతో సీనియర్ ఎంపీ శశి థరూర్ బంధం రోజురోజుకి మరింత బీటలు వారుతోంది. కాంగ్రెస్ నేతలకు ఆయనకు మధ్య కౌంటర్లు నిరంతరం కొనసాగుతున్నాయి. ప్రధాని మోదీని ప్రశంసిస్తూ ఇటీవల శశి థరూర్ ఓ కాలం రాశారు. దీనికి కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే స్పందిస్తూ కొందరికి మోదీనే ప్రాధాన్యం అంటూ విమర్శలు గుప్పించారు. దీనికి కౌంటర్ గా థరూర్ ఓ పక్షి ఫోటో షేర్ చేశారు. ఎగరడానికి ఎవరి అనుమతి అడగ, రెక్కలు నీవి, ఆకాశం ఎవరి సొంతం కాదు అనే సందేశాన్ని పంచుకున్నారు. దాన్ని ఉద్దేశించి కాంగ్రెస్ సీనియర్ ఎంపీ మాణికం ఠాగూర్ తన ఎక్స్ ఖాతాలో ఓ పోస్ట్ చేశారు. ఎగరడానికి అనుమతి అడగొద్దు, పక్షులు రెక్కలు విరుచుకునేందుకు ఎవరి ఆమోదమూ అక్కర్లేదు. కానీ ఈ రోజుల్లో స్వేచ్ఛగా ఎగిరే పక్షి కూడా ఆకాశాన్ని నిశితంగా గమనిస్తూ ఉండాల్సిందే. గద్దలు, రాబందులు ఎల్లప్పుడూ వేటాడుతూనే ఉంటాయి. స్వేచ్ఛ ఎప్పటికీ ఉచితంగా రాదని రాసుకొచ్చారు. ఇదిలా ఉండగా తాజాగా మలయాళ పత్రిక దీపికాలో రాసిన వ్యాసంలో కాంగ్రెస్ పార్టీపై శశి థరూర్ పలు కీలక వ్యాఖ్యలు చేశారు. ఎమర్జెన్సీ సమయంలో క్రమశిక్షణ పేరిట చేపట్టిన చర్యలు ఎన్నో దారుణాలకు దారి తీశాయని, అవి క్షమించరాని తప్పులని పేర్కొన్నారు. ఎమర్జెన్సీ ఒక చీకటి అధ్యాయమని తేల్చి చెప్పారు. ఇందిరాగాంధీ కుమారుడు సంజయ్ గాంధీ చేపట్టిన బలవంతపు కుటుంబ నియంత్రణ కార్యక్రమం అత్యవసర పరిస్థితి కాలంలో జరిగిన దారుణాలకు పెద్ద ఉదాహరణగా నిలిచిందని స్పష్టం చేశారు.